జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము 21వ అనువాదము. ఏ కోరికలు లేకుండా మనస్సును దేహేంద్రియాలను వశంలో ఉంచుకొని తనదంటూ ఏదీ లేకుండా వదిలివేసి కేవలం శరీర కర్మ మాత్రమే చేస్తూ ఉండేవాడు కూడా పాపం పొందడు. ఎవనిని ఆశలు వదిలి వెళ్ళినవో అతడు నిరాశి. చిత్తం అంటే అంతఃకరణం, ఆత్మ అంటే బాహ్యమైన దేహేంద్రియాల కూడిక. అంతఃకరణాన్ని ఆత్మను నియమించినవాడు యతచిత్తాత్ముడు. తనకున్న వస్తువులన్నిటినీ వదిలివేసినవాడు తయత్త సర్వపరిగ్రహుడు. అటువంటి వాడు శరీరం నిలిచి ఉండడానికి మాత్రం అవసరమైన పనులు చేసుకుంటూ, అది కూడా అభిమానం లేకుండా ఉండేవాడు అనిష్ట రూపమైన పాపం గాని పుణ్యం గాని పొందడు. మోక్షం కోరుకునేవానికి పుణ్యం కూడా అనిష్టమే, బంధం కలిగిస్తుంది కనుక. పుణ్య పాపాల నుండి ముక్తుడు అంటే సంసారం నుండి ముక్తుడు అని అర్థం. జై శ్రీరామ్.